అమరావతి వేదికగా నారీ లోకం కొత్త చరిత్రకు నాంది పలికింది. విజయవాడలో 3 రోజుల పాటు జరిగిన జాతీయ మహిళా పార్లమెంట్ మహిళల్లో కొత్త స్ఫూర్తిని రగిల్చింది. తరతరాలుగా ఉన్న వివక్షను పారదోలేందుకు, పెరుగుతున్న అఘాయిత్యాలను ఎదుర్కొనేందుకు, అన్ని రంగాల్లో సమానత్వం, పాలనలో సమాన వాటా పొందేందుకు ఏం చేయాలి, ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలనే అంశంపై సమాజానికి, ప్రభుత్వాలకు ఖచ్చితమైన దిశను నిర్దేశించాయి. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని వేదికగా మహిళా సాధికారత సాధనకు బలమైన పునాదులు పడ్డాయి. జాతీయ మహిళా పార్లమెంటు సదస్సులో జరిగిన చర్చలు, మేధోమథనం, ప్రసంగాలు స్త్రీల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు కావలసిన ముడిసరుకును అందించాయి. భిన్న రంగాల ప్రముఖులు, విద్యాలోకం నుంచి సమాజంలోకి అడుగుపెడుతున్న యువత, రాజకీయ, సామాజిక రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులు తమ అభిప్రాయాలను వెల్లడించారు, ఆలోచనలను పంచుకున్నారు, ఆవేదన వ్యక్తం చేశారు. వారి లక్ష్యం మహిళా సాధికారత, స్వావలంబన, వివక్షలేని సమాజం కోసం, రాజకీయ, ఆర్థిక సమానత్వం కోసం. ఈ మహాకృతమును తలబెట్టింది ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడైతే అన్నీ తానే నడిపించింది శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు. పూణేకు చెందిన MIT స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ సహకారంతో, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో 3 రోజుల యజ్ఞం నిర్విఘ్నంగా సాగింది. తల్లికి వందనం పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ముగింపు సదస్సులో చంద్రబాబు ప్రకటించారు. చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్లకు మద్దతిస్తామని ప్రకటించారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేలా చొరవ చూపాలని లోక్సభ స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. మహిళా సదస్సు చర్చలను సామాజిక మాధ్యమాల్లో 6 కోట్ల మంది అనుసరించారని వివరించారు. నేను రాబోయే రోజుల్లో అన్ని స్కూల్స్ లో, కాలేజీల్లో ఒక కార్యక్రమాన్ని చేపడతాం. తల్లికి వందనం. ఆ తల్లిదండ్రులను అక్కడికి పిలిపించి బాయ్స్ గాని, గర్ల్స్ గాని వాళ్ళ పాదాలు కడిగి వాళ్లకు పూజ చేసి వందనాలు సమర్పించి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోగలిగితే ఇది ఒక కల్చర్ కింద వస్తుంది. తల్లికి గౌరవం జరిగినప్పుడు మహిళలకు గౌరవం వస్తుంది. తల్లికి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మహిళలకు రెస్పెక్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది. దీనికి నాంది పలకాలనుకుంటున్నాం. ఆనరబుల్ స్పీకర్ ఇస్ హియర్. If you talk anything, ultimately political power is the supreme. You are in the chair. By seeing you, all women are getting so much of inspiration. Now, under your leadership, long pending desire and issue, that is 33% women reservations. I am requesting Honorable Speaker to take lead. We are all with her. We will support her. We will mobilize the public opinion. We will mobilize political parties' support. During her regime, I wanted to see 33% reservations for women, both in parliament and assemblies and councils also. This Amaravati National Women's Parliament will support that. There is unanimous opinion of each and everybody to get 33% reservations for women. చట్టసభల్లో రిజర్వేషన్లను గౌరవప్రదంగా కల్పించాలని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కోరారు. సుస్థిరాభివృద్ధి జరగాలంటే మహిళాభివృద్ధి ఎంతో ముఖ్యమన్నారు. దేవేంద్రుని రాజధాని అమరావతి పేరున నిర్మించబోతున్న సుందర నగరంలో సదస్సు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మహిళల సమస్యలపై ఇలాంటి సదస్సు నిర్వహించాలన్న చంద్రబాబు ఆలోచనల్ని అభినందించిన స్పీకర్ ఈ స్ఫూర్తితో అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. That somebody is giving her something. It should not be like that. Or some men are giving it to women. It is not like that. It is for the nation. It is important that women should come ahead. Yes, they are half in population. But I always say they are half in population. But for making nation, they are a full round. They control the whole family. They protect the whole family. They give birth to whole family. So they are full. But it is nothing that you have to give to her. No. And that's why for reservation also, we are for reservation.
But it should be like nobody that in parliament somebody is tearing the papers, bills, somebody shouting slogans, somebody saying something, no, 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 somebody saying yes, 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 no. We don't want something like that. So yes, definitely all of us must try. And respectfully the reservation should be given. That it is a need of the year. It is a need of the time. So thinking that we must give the reservation. మహిళలు కోరుకున్న రంగాల్లో రాణిస్తారనే నమ్మకం ఈ సదస్సు ద్వారా కలిగించామని శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. దాదాపు 70 మంది పైగా ప్రముఖులు, 20 మంది విద్యార్థినులకు సైతం ఇంతటి అపూర్వమైన వేదికపై మాట్లాడే అవకాశం లభించిందని చెప్పారు. 300 కళాశాలల నుంచి విద్యార్థినులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారని వెల్లడించారు. 22,000 young women delegates have participated in this mega event. We have discussed many subjects like socio-political challenges in women empowerment, women's status and decision making, be your own she hero, building own identity and vision of the future, and women in politics, and many more things. We had roundtable conference where all the participants, all the delegates have participated and expressed their views and voted for the issues. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్లో మహిళల సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం నిర్వహించిన ఉద్యమంలా ఈ సదస్సు జరిగిందని ప్రజానికం అంటోంది. స్త్రీల విషయంలో దేశం అనుసరించాల్సిన వైఖరి, విధానాలపై ఓ సందేశాన్ని ఇచ్చిందని చెబుతున్నారు.